వెల్కమ్ టు VVB9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ వారిపై టీడీపీ వారు దాడి చేశారు అని మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనటం హాస్యాస్పదం. టీడీపీ వారిపైనే వైసీపీ వారు అరాచకాలు చేస్తున్నారు. జగ్గయ్యపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఈ సందర్భంగా వడ్లమూడి రాంబాబు మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్లు అరాచకం చేస్తున్నారు అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏ పార్టీ వారు ఏ నియోజకవర్గంలో గొడవలకు పాల్పడుతున్నారు అనేది ప్రజలను అడిగితే చెప్తారన్నారు. అందుకు ఉదాహరణగా వత్సవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పోలింగ్ బూతులకు చొచ్చుకొని వచ్చి టీడీపీ వారిని దాడి చేసి రక్తగాయాలు చేశారు. టీడీపీ దెమ్మెలకు రంగులు పులిమి వైసీపీ నాయకుని పేరు రాసి టీడీపీ వారి మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారన్నారు. దాడి చేసే వైసీపీ ముఠా నాయకులని రౌడీ మూకలను ప్రోత్సహించే వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెప్తామన్నారు. ఎన్నికల ముందు ఎన్నికల అయిన తర్వాత కూడా జగ్గయ్యపేట మండలంలో బండిపాలెం గ్రామంలో పొంగల్ అనే వ్యక్తి మీద కత్తితో దాడి చేసింది ఎవరు? గౌరవరంలో పెట్రోల్ బంకు యజమాని మీద దాడి చేసిన వారు ఎవరు? గౌరవరంలో గంగా నాగరాజు అనే వ్యక్తి మీద దాడి చేసి చెయ్యి విరగొట్టిన వాళ్ళు ఎవరు? మరి ఇలాంటి దాడులు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకనైనా ఈ దాడులు మానుకోకపోతే తగిన విధంగా మేము స్పందిస్తామని హెచ్చరిక చేస్తున్నాం. నియోజకవర్గంలో గతంలో ఎన్నో సందర్భాలుగా అనేక అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఎంతమందినో వత్సవాయి మండలంలో ఆళ్ళూరుపాటులో మర్డర్ ఎందుకు జరిగింది? గతంలో వేదాద్రిలో అరాచకంగా భూక్యా భామిని అనే ఆమెను తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రమాదానికి కారకులైన వాళ్ళు ఎవరు? ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మీరు తవ్వే కొద్దిగా మీ దాడులు అవినీతి అంతా బయటకు వస్తుందని నేను హెచ్చరిక చేస్తున్నా. ఇకనైనా మీ అరాచకాల గ్రామాల్లో మానుకోమని మీ కార్యకర్తలకు చెప్పండి, లేదంటే దానికి స్పందిస్తామని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ విలేకరుల సమావేశం పెట్టుకుంటూ తెలుగుదేశం వాళ్ళు అరాచకం చేస్తున్నారు, గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ మరి తెలుగుదేశం వాళ్ళని ద్రోహులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. కానీ ఈ నియోజకవర్గంలో మరి గత 5 సంవత్సరాల్లో కానివ్వండి, మొన్న ఎలక్షన్స్లో కానివ్వండి, ఎలక్షన్లు అయిపోయినా కానివ్వండి, ఎవరి మీద దాడులు చేశారు, ఎవరు అరాచకం చేశారు అని ఒకసారి తెలుసుకుంటే ఈ నియోజక ప్రజలు మొత్తం చెప్తారు. ఉదాహరణకు దబ్బాకుపల్లిలో, వత్సవాయి మండలం దబ్బాకుపల్లిలో మరి పోలింగ్ బూతుల్లోకి లోనకి చొచ్చుకొచ్చి మరి పోలింగ్ ఓటర్ కాని వాళ్ళు, ఆ పోలింగ్ బూత్ సంబంధం లేని వాళ్ళు వచ్చి మరి ఈ విధంగా కొట్టి మరి తలకై గాయపరిచారు. అలాగే తెలుగుదేశం దిమ్మలకి వైసీపీ రంగులు వేశారు, వాళ్ళ అక్షరాలు రాసి పెట్టారు. అలాగనే ఇంకో కుర్రవాడిని కూడా ఈ విధంగా అన్ని గ్రామాల్లో చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థ మరి వత్సవాయిలో ఎంపీపీ జోలికి మేము ఎవరు వెళ్ళలేదు. కానీ పోలీసుల వ్యవస్థ ఇంటి ముందు కాపలా పెట్టి ఎలాంటి సంఘటన జరగకపోయినా కొంత పోలీసు వ్యవస్థ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తుంది. మరి ఎన్నింటినీ అప్పుడున్న పోలీసు వ్యవస్థ వైసీపీ వాళ్ళు ఇచ్చే లంచాలకు లేకపోతే వాళ్ళు ఇచ్చే అవినీతికో అలవాటు పడి ఇప్పటికీ వాళ్ళ పైకి మాటల్లా